పానీపూరి ఛాలెంజ్ అయిపోతున్నాం. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే గెలుస్తారో పక్క నేనే గెలుస్తా. నాకు గెలిస్తే ఏమి ఇస్తాం? నీ ఇష్టం. 30 గుంజీలా? సరే చూద్దాం. స్టార్టా? ఓకే స్టార్ట్. స్టార్టా? స్టార్ట్. 1 2 3 గో. అసలు ఈ ఛాలెంజ్ ఏందో కానీ గొంతులోకి అసలు దిగడం లేదు. మళ్ళీ ఓడిపోతే 30 గుంజీలు తీయాలి అని భయం కొద్దీ గొంతులోకి పోకపోయినా తోసేస్తున్నా. ఇంత ఫాస్ట్గా తింటుంటే సరనా పడ్డది. దగ్గలేక మస్తు ఇబ్బంది పడ్డా. మళ్ళీ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి కదా అని స్టార్ట్ చేసా. మేము ఒక్క వీడియో తీయడానికి ఇన్ని తిప్పలు పడుతున్నాం. ఎప్పటికప్పటికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఎన్ని తిప్పలైనా పడతాం. కానీ మీరు చేయాల్సింది ఒకటే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మంచి బూస్టర్ లాగా వర్క్ అయ్యి మేము ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ అండ్ ఎనర్జీ వస్తుంది మాకు. మేము కూడా వేరే వాళ్ళ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చూసి ఎక్కువ క్వాంటిటీతో ఫుడ్ మేము కూడా కంప్లీట్ చేయగలుగుతాం అని ఓవర్ కాన్ఫిడెన్స్తో తెచ్చాం. కానీ అది తినలేక మధ్యలో ఇబ్బంది అయ్యి ఆగి కొద్దిసేపు టైం తీసుకొని మరి స్టార్ట్ చేసినాం వీడియోని. అసలు అంత క్వాంటిటీ ఫుడ్ ఎలా తింటారండి బాబు? మేమిద్దరం కలిసి ఒక 60 పానీపూరి కంప్లీట్ చేయడానికి గింజుకున్నాం మేము. ఎంత ఇబ్బంది పడైనా సరే ఈ ఛాలెంజ్లో ఎట్లయినా నేనే గెలవాలని ఫాస్ట్గా తింటే ఒకేసారి ఘోరంగా సరణ పడ్డది. హెడ్ నరాలని మొత్తం దగ్గరికి అయిపోయినాయి నాకు. ఇంత ఇబ్బంది పడుతూ మిమ్మల్ని ఈ ఛాలెంజ్లో ఎవరు చేయమన్నారమ్మా అంటే ఊరికే ఫన్ కోసం చేస్తున్నాం అంతే. అండ్ మీకు కూడా ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చేయడానికి పక్క ట్రై చేస్తా, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. యాక్చువల్లీ నేను ఒక ఫుడ్ లవర్ని. ఫుడ్ని తినేటప్పుడు నెమ్మదిగా ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటా. ఈ ఛాలెంజ్ వల్ల గాబరా నోట్లో కుక్కునేసరికి సరిపోయింది నాకైతే. అసలు ఈ పానీపూరి అమ్మాయిలకే ఎందుకు ఎక్కువగా నచ్చుతుంది, అబ్బాయిలకి ఎందుకు దీన్ని తినడానికి అంత ఇష్టపడరు? ఈ విషయం ఇంకా మస్తు కన్ఫ్యూజన్ నాకు ఇప్పటికి కూడా. ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలో ఎవరైనా పానీపూరి లవర్ ఉంటే కామెంట్స్లో చెప్పండి నాకు. cheating. Wait. నువ్వే చేస్తున్నారు కదా చాలా అలా అయిపోయింది. నేను ఇట్లాంటి ఛాలెంజ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం వీడియో ఏమంటారో కామెంట్లో చెప్పండి. బాయ్.